అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి సెప్టెంబర్ 25 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ తిరుముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారు వచ్చి కుమారస్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. సమస్య మీది పరిష్కారం మన గురుగారి దగ్గర కలదు. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపిస్తారు. నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాల్లోకి వస్తే కనుక రేపటి రోజున మీ దిన ఫలితాల ప్రకారము మీ ఆర్థిక వ్యవహారాల్లో చిన్న చిన్న ఆదాయ వ్యవహారాలు అనేవి వనరులు కనిపించవచ్చు. మీ ఆర్థిక నిర్వహణ నైపుణ్యము మీకు ప్రయోజనపడుతుంది. కానీ అనవసరమైన వస్తువుల కొనుగోలు కోసము హఠాత్తుగా డబ్బు ఖర్చు చేయడం వలన నష్టం ఎదురు కాబోతుంది. కాబట్టి బడ్జెట్ ప్రకారం నడుచుకోండి. ముఖ్యంగా కుటుంబ వాతావరణము ప్రశాంతంగా మరియు సహాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు మీ సమస్యలను అర్థం చేసుకొని మద్దతు ఇస్తారు. అయితే మీరు మానసికంగా చాలా సున్నితంగా ఉన్నప్పుడు చిన్న విషయాలపైన ఎక్కువగా భావనాత్మకంగా ప్రతిస్పందించవచ్చు. కాబట్టి ఓపికతో వ్యవహరించాలి. నిజమైన స్నేహితులు మీకు ఎదురయ్యే సమస్యల్లో నిజమైన సలహాదారులుగా మారగలరు. వారితో గడిపే సమయము ఆనందదాయకంగా ఉంటుంది. అయితే కొత్తగా ఎవరినైనా నమ్మటంలో మరింత జాగ్రత్త అవసరము. ఎందుకంటే వారి వల్ల మానసికంగా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి దాంపత్య జీవనంలో భాగస్వామ్యంతో మంచి అనుభవం ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే భావం పెరుగుతుంది. కానీ మీరు చాలా విమర్శనాత్మకంగా ఉండటం వల్ల సంబంధంలో చిన్న తగాదాలు ఏర్పడవచ్చు. కాబట్టి సహనము మరియు సహనశీలత చూపించడం ముఖ్యమని తెలుసుకోండి. ఆరోగ్యము సాధారణంగానే మంచిగానే ఉంటుంది. అయితే శరీరంలో చిన్న చిన్న నొప్పులు, ముఖ్యంగా ఉదర సంబంధమైన సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి ఆహారంలో జాగ్రత్తలు పాటించడము మరియు నియమితంగా వ్యాయామం చేయటము అవసరం అన్నమాట. అధికారులతో వ్యవహారాలు జాగ్రత్తగా నిర్వహించాలి. మీ పనితీరు వారి దృష్టిని ఆకర్షించవచ్చు. అయితే మీరు చేసే చిన్న తప్పులు వారి దృష్టిలో పడవచ్చు. కాబట్టి ప్రతి పనిని శ్రద్ధగా చేయటం ముఖ్యమండి. ఆధ్యాత్మికతలో లోతు పెరుగుతుంది. ప్రార్థన లేదా ధ్యానం ద్వారా గొప్ప శాంతి లభిస్తుంది. అయితే ఆధ్యాత్మిక అనుభవాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం వలన వ్యతిరేకత భావాలు అయితే ఏర్పడబోతున్నాయి. కాబట్టి వ్యక్తిగత అనుభవాలను వ్యక్తిగతంగా ఉంచడం అయితే మంచిది. ఆనందం కోసము సాహిత్యము, సంగీతం వంటి సృజనాత్మక కార్యకలాపాలు నిమగ్నం అవ్వటము ఉత్తమము. ఇవి మీకు ఆనందాన్ని ఇస్తాయి. అయితే అతిగా ఆదర్శవాదంతో వ్యవహరించడం వల్ల నిజ జీవితంలో దూరం ఏర్పడవచ్చు. కాబట్టి వాస్తవికతతో సమతుల్యత నిలుపుకోవడము అవసరము. ఆఫీస్లో మీరు చేసే పని లక్ష్య సాధనకు దోహదపడుతుంది. మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలు మీకు ప్రయోజనపడతాయి. అయితే సహోద్యోగులతో చిన్న విషయాలపై వాదించకుండా ఉండటానికి ప్రయత్నించాలి. టీం వర్క్పై దృష్టి పెట్టండి. కార్యక్రమాలు జాగ్రత్తగా ప్రణాళిక చేసినట్లయితే విజయవంతం అవుతాయి. మీరు చేసే ప్రస్తుత ప్రయత్నాలు ఫలించే అవకాశం అయితే ఉంది. అయితే ప్రణాళిక లోపం వల్ల కార్యక్రమాల్లో అడ్డంకులు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని తెలుసుకోండి. చిన్న వివరాలకు కూడా శ్రద్ధ చెల్లుబాటు అవుతుంది. క్రీడల్లో పాల్గొంటే మీరు చూపే ఏకాగ్రత మరియు నైపుణ్యము మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ పోటీ సమయంలో నరాల ఒత్తిడి వల్ల తప్పులు జరగడం సహజము. మానసిక శాంతిని కాపాడుకోవడం అవసరమండి. రేపటి రోజు మీరు గొడవలు ప్రధానంగా మీరు చేసే చిన్న తప్పుల నుండి లేదా అపార్థాల నుండి రావచ్చు. ఎవరితోనైనా వాదనలో ఊడ్చుకుపోకుండా ఉండటం అయితే మంచిది. మాటలకు మాటలు చెప్పడం ఉండడమే శ్రేయస్కరము. ప్రయాణంలో లేదా రహదారిపై జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న ప్రమాదాలు ఉందండి. ముఖ్యంగా రాత్రి సమయంలో వాహనాలు నడపడము తప్పించుకోవడమే ఉత్తమం. గతంలో మీరు చేసిన ఏదైనా తప్పు ఉంటే రేపటి రోజు దాన్ని మీరు సరిదిద్దుకునే రోజైతే కాబోతుందని చెప్పొచ్చు. ఇదివరకు ఎప్పుడైనా సరే మీరు చిన్న పొరపాటుకైతే భారీగా మీరు మూల్యం చెల్లించవలసి వస్తుంది. మీరు ప్రత్యేకించి వృత్తిలో ఈ రేపటి రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. దాన్ని ఒప్పుకొని దాని నుండి నేర్చుకునే ధైర్యము చూపించండి. కష్ట సమయాల్లో కూడా మీరు మీ ధైర్యాన్ని కోల్పోరు. మీ సహన శక్తి మిమ్మల్ని కష్టాల నుండి తప్పక కాపాడుతుంది. అయితే మీ నిర్ణయాలు ఇతరులకు కఠినంగా అనిపించకుండా జాగ్రత్త వహించాలి. దయతో కూడిన దృఢత్వం ముఖ్యం. మీపై మీకు నమ్మకం పూర్తిగా ఉండాలి. ఇది మిమ్మల్ని ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది. కానీ ఇతరులకు పూర్తిగా నమ్మకంతో వ్యవహరించడంలో మరింత జాగ్రత్త అవసరమండి.
ప్రపంచం నమ్మకానికి అర్హమైంది కాదని గుర్తుంచుకోండి. సామాజిక గౌరవం పెరగడానికి అవకాశాలున్నాయి. మీ నిజాయితీ మరియు కృషి గుర్తించబడతాయి. అయితే మీ గురించి పసికట్టలేని వాదనలు అవడం వల్ల మీరు నిర్లక్ష్యం చేయడం నేర్చుకోండి. వ్యవహారాలు నిరూపించే నైపుణ్యము రేపటి రోజు మీకు బాగా ఉపయోగపడుతుంది. కానీ చట్టపరమైన ఒప్పందాల్లో చిన్న తప్పిదాలు పెద్ద సమస్యలుగా మారవచ్చు. ప్రతి దస్తావేజును జాగ్రత్తగా చదివి సంతకాలు పెట్టండి. సంస్కృతి మరియు సాంప్రదాయ పట్ల గౌరవం మీకు శక్తినిస్తుంది. పెద్దల సలహాలు విలువైనవండి. అయితే ఆధునిక ఆలోచనలను పూర్తిగా నిరాకరించడం వల్ల మీ అభివృద్ధికి అడ్డు రావచ్చు. పురాతనము మరియు సమీపంలో సమతుల్యత కోరుకోండి. ప్రేమ సంబంధాల్లో నిజాయితీ మరియు నిష్కాపట్యం అత్యవసరము. భాగస్వామితో సంబంధం గాఢమవుతుంది. విశ్వాసం అనే పునాది మీదే సుస్థిరమైన సంబంధం నిర్మించబడుతుంది. సమావేశాలు ఫలదాయకంగా ఉండటానికి ముందస్తు సిద్ధత అవసరమండి. మీరు చేసిన హోంవర్క్ మీకు ప్రయోజనం వస్తుంది. అయితే సమావేశంలో ఇతరులను అవమానించేలా మాట్లాడితే పరిస్థితి చెడిపోతుంది. శాంతంగా మరియు సమగ్రంగా ఉండటము నేర్చుకోండి. సృజనాత్మకతకు సంబంధించిన పనులు చేయడానికి రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి మీరు కొత్త ఆలోచనలు రావచ్చు. అయితే ఆలోచనలు ఆచరణలో పెట్టడంలో వెనుకంజ వేస్తే అవి వ్యర్థమవుతాయి. రేపటి రోజున సరైన చర్య తీసుకోవడం వల్ల ముఖ్య పరిశ్రమలో మీరు చేసే కృషి ఎప్పటికీ ఫలిస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ఓపికతో పనిచేయండి. అయితే పరిశ్రమలోని మార్పులను అర్థం చేసుకోవడంలో వెనుకంజ వేస్తే మీకు నష్టం వాటిల్లవచ్చు. కాలానికి అనుగుణంగా మార్పు చెందడం నేర్చుకోండి. మీరు ఇతరులకు ప్రేరణ కాగలరు. మీ జీవితానుభవాలు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి. కానీ ఇతరుల పట్ల జీవితంలో అనవసరంగా జోక్యం చేసుకోవడం వల్ల వివాదాలు ఏర్పడతాయి. సలహా ఇవ్వడం మరియు జోక్యం చేసుకోవడం మధ్య తేడా తెలుసుకోండి. పర్యటనలకు వెళ్ళాలని అనుకుంటే ఇది మంచి సమయం అండి. ప్రయాణం మీకు కొత్త అనుభవాలు మరియు ఆనందాన్ని ఇస్తాయి. అయితే ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆనంద యాత్ర కష్టయాత్రగా మారబోతుంది. అన్ని అవసరమైన ఏర్పాట్లు ముందుగానే చేసుకోవడం మంచిది. మీ ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి రేపటి రోజున చాలా మంచి దినం. మీరు నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ ముందుకు సాగవచ్చు. అయితే ఇతరుల ప్రతిభను చూసి మీరు పొంగిపోకుండా ఉండటానికి ప్రయత్నించాలి. మీ స్వంత మార్గంలో నడవడము ముఖ్యం. మీ వ్యక్తిత్వం యొక్క లక్షణము ఏకాగ్రత మరియు విశ్లేషణాత్మకత. ఇది మిమ్మల్ని అనేక రంగాల్లో విజయవంతం చేస్తుంది. అయితే మీరు చాలా విమర్శనాత్మకంగా ఉండటం వల్ల ఇతరులు మిమ్మల్ని దూరం చేసుకోవడము జరగవచ్చు. అవసరమైనప్పుడు మృదువుగా ఉండటము నేర్చుకోండి. గతంలో మీరు చేసిన మంచి పనుల ఫలితాలు రేపటి రోజు మీకు మంచి లభించవచ్చు. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని మరియు సంతృప్తిని ఇస్తుంది. కానీ గత విజయాలపై నిద్రించకూడదు. భవిష్యత్తు కోసం కృషి చేయడం కొనసాగించండి. సామాజిక సంబంధాలు నెమ్మదిగా మరియు సురక్షితంగా అభివృద్ధి చెందుతాయి. కొత్త స్నేహాలు స్థిరమైన కావచ్చు. అయితే సామాజిక ఈవెంట్లలో పాల్గొనడం వల్ల మీరు అలసట మరియు ఒత్తిడిని అనుభవించవచ్చు. మీకు అనుకూలమైన సామాజికతను మాత్రమే ఎంచుకుంటే ఎందుకంటే వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించి మీరు చిన్న చిన్న లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని సాధించడం ద్వారా ముందుకు సాగవచ్చు. అయితే ఒకేసారి పెద్ద లక్ష్యాలు సాధించడానికి నిరాశ కలిగించవచ్చు. నెమ్మదిగా మరియు స్థిరత్వంతో ముందుకు సాగండి. కుటుంబ సంక్షేమం కోసము మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అయితే కుటుంబంలోని చిన్నపిల్లల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. వారి అనారోగ్యాన్ని విస్మరించకూడదు. కెరియర్లో మీరు చేసే కృషి ఎప్పటికీ కూడా ఫలిస్తుందండి. ఓపికతో ఉండటం వల్ల ప్రగతి సాధించవచ్చును. అయితే కెరీర్ మార్పు గురించి ఆలోచించినట్లయితే రేపటి రోజు సరైన సమయం అయితే కాదు. ప్రస్తుత ఉద్యోగంలోనే స్థిరత్వం కోసం ప్రయత్నించండి. మనోభావాలు నెమ్మదిగా మరియు స్థిరంగా ఉండడానికి ప్రయత్నించాలి. అయితే గతంలో జరిగిన నెగిటివ్ ఘటనలు గుర్తుకు వచ్చి మిమ్మల్ని బాధించవచ్చు. ఆలోచనలు నియంత్రించుకోవాలి. మనసులో శాంతిని కాపాడుకోవడానికి ధ్యానం మరియు భగవంతుడికి దగ్గరటం ఉపయోగపడుతుంది. అయితే బాహ్య ప్రపంచం నుండి వచ్చే శబ్దాలు మరియు అరాచకాలు మీ శాంతిని దెబ్బతీయకుండా చూసుకోవాలి. అవి ఎలా నిర్లక్ష్యం చేయాలో నేర్చుకోవాలి. మీ సంకల్పం రేపటి రోజున మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఇదే సరైన సమయం అండి. అయితే మీ సంకల్పం ఇతరులకి హాని కలిగించే రూపం దాల్చకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీ మీదే ఉంది. దృఢత్వంతో కూడిన దయ ముఖ్యం. వ్యాపారం లేదా ఉద్యోగం కోసం నెట్వర్కింగ్ చేయడానికి రేపటి రోజున మంచి రోజు. కొత్త కలెక్షన్లు మీకు ఉపయోగపడతాయి. కానీ నెట్వర్కింగ్లో ఎవరికి ఎంత మాత్రం నమ్మకం వచ్చేస్తారో జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా వ్యక్తిగత వివరాలు ఇవ్వటం తప్పించుకోండి. చట్టపరమైన సమస్యలతో రేపటి రోజు జాగ్రత్త అవసరము. ఎందుకంటే ఇతరులు మిమ్మల్ని చట్టపరమైన చిక్కుల్లో కుట్ర చేయవచ్చు. ఏదైనా సంతకం చేయడానికి ముందు చట్టపరమైన సలహా తప్పకుండా తీసుకోండి. ఇంటి సంస్కరణలకు సంబంధించి ఇది మంచి సమయం. ఇంటి వాతావరణంలో మార్పులు మీకు సంతృప్తినిస్తాయి. అయితే ఇంటి సంస్కరణలో అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండటానికి ప్రయత్నించాలి. బడ్జెట్లో ఉండటము ముఖ్యమండి. పని ఒత్తిడి రేపటి రోజున ఎక్కువగా ఉండవచ్చు. డెడ్లైన్లు మీపై ఒత్తిడి తెస్తాయి. ఈ ఒత్తిడిని నిర్వహించడంలో విఫలమైతే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. కాబట్టి సమయం నిర్వహణపై దృష్టి పెట్టండి మరియు ఆవశ్యక విరామాలు తీసుకోండి. ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి.
మీరు చేసే ధ్యానం లేదా ప్రార్థనలు ఫలించే అవకాశం కూడా ఉంది. అయితే ఆధ్యాత్మికతను ఇతరులపై ఆధిపత్యం చెలాయించడానికి ఉపయోగించకూడదు. ఇది మీ ఆధ్యాత్మిక యాత్ర యొక్క నిజమైన లక్ష్యం కాదు. కళాత్మక యాక్టివిటీస్ పాల్గొనడానికి రేపటి రోజు చాలా అనుకూలమైంది. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది మరియు మానసిక శాంతిని కలిగిస్తుంది. కానీ కళలలో పూర్తి సంపూర్ణత కోసం అతిగా ఆతృత చెందకూడదు. ప్రక్రియను ఆస్వాదించడానికి, ముఖ్య శుభకార్యాలు చేయడానికి రేపటి రోజున అనుకూలమైనదిగా చెప్పచ్చు. ఇవి మీకు చాలా వరకు కూడా మీ కుటుంబానికి మంచిదైతే చేస్తాయండి. అయితే శుభకార్యాలు చేసేటప్పుడు ఆడంబరానికి పోయి మీరు అనవసరంగా ఖర్చు పెట్టడము నమ్మగా దృష్టి పెట్టండి. బాహ్య ఆడంబరం కంటే అంతరంగిక భావమే ముఖ్యము. రేపటి రోజు మీ అదృష్టం చాలా వరకు కూడా అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పచ్చండి. మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.